నమస్తే అండి. పద్మజ శారీ మందిర్ నుండి ఈరోజు మీకు ఒక 2 వెరైటీస్ మీద మంచి ఆఫర్ ఇవ్వబోతున్నానండి. కంఫర్టబుల్ వెరైటీ. మళ్ళీ మీకు డే అంతా ఉంచుకున్నా కూడా చాలా స్మూత్‌గా అస్సాం క్రేప్. క్రేప్ మీద మీకు డిజిటల్ ప్రింటింగ్ వచ్చి స్మాల్ కంచి బార్డర్. వీటిలో బిగ్ సైజ్ కూడా చాలా వందల శారీస్ అమ్మామండి. మా పాత ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఐడియా వస్తది. అస్సాం క్రేప్ మీద డిజిటల్ ప్రింటింగ్ వచ్చి స్మాల్ కంచి బార్డర్. ఎవర్ గ్రీన్ వెరైటీ. ఇవాళ లేటెస్ట్ ఔట్ ఆఫ్ అయిపోయింది అనటానికి లేదు. ఎందుకంటే కంఫర్ట్ ఉంటది కాబట్టి ఎవర్ గ్రీన్ నడుస్తాయండి ఈ శారీస్. మేమందరం బిగ్ బార్డర్స్‌లో, స్మాల్ బార్డర్స్‌లో అందరం కట్టుకున్నాం. అందరికీ కొత్తదని చెప్పడంలో అందరికి ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క వెరైటీ మీద క్లియరెన్స్ ఇచ్చుకుంటా మీకు వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఇవి కూడా కొన్ని ఒక 30 శారీస్ వరకు ఉన్నాయండి. స్మాల్ కంచి బార్డర్‌లో. ఈక్వల్ లెంగ్త్‌లో దాదాపు 2 ఇంచ్ వరకు కాంట్రాస్ట్ మీకు స్మాల్ కంచి బార్డర్ వస్తది. కడ్డీ బార్డర్ స్టైల్‌లో ఆల్ ఓవర్ స్మాల్ వీవింగ్ బూటీస్ లాగా ప్రింటింగ్ బూటీస్ లాగా ఉన్నదండి. ఇదొక రకమైన గచ్చకాయ గ్రీన్. ఏం గ్రీన్ రా? మింటి గ్రీన్. చాలా డిఫరెంట్ గ్రీన్ అండి. కాంట్రాస్ట్ నేవీ బ్లూ కలర్ ఈక్వల్ లెంత్ కంచి బార్డర్ వస్తున్నాయి. చిట్టుపల్లు వస్తుంది. మీ అందరికీ తెలిసిన వెరైటీనే, కొత్తదని చెప్పను కాబట్టి అందరూ ఆలోచించి బుక్ చేసుకోండి. నో రిటర్న్స్ అండి. నో రిటర్న్ అనేది లేదు. మేము ఉన్న కంపెనీస్లో ఉన్న క్వాలిటీస్లో ప్రీమియం క్వాలిటీ తీసుకొని వస్తాను, మీ అందరికీ తెలుసు. ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది మీకు. స్మాల్ సెల్ఫ్ ప్రింటింగ్ స్మాల్ కంచి బార్డర్తో ఇలా. ఓకే, మీ అందరికీ తెలిసిన వెరైటీని ఆలోచించుకొని బుక్ చేసుకోండి. నో రిటర్న్. 1250 విత్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, 2 శారీస్. కొంచెం తేడా ఉందా? సేమ్ అండి. నెక్స్ట్ రెడ్, మెరూన్ రెడ్ అండి. రెడ్ కాదు, మిర్చి రెడ్ కాదు, కొంచెం రైట్ మెరూన్ రెడ్ విత్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ ఈక్వల్ లెంత్ 2 ఇంచ్ వరకు కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది. ఇదంతా చెక్స్ ప్యాటర్న్లో మీకు మంచిగా ఫ్లోరల్ బంచెస్ వచ్చాయి. చిట్టుపళ్ళు కాంట్రాస్ట్లో అండ్ స్మాల్ సెల్ఫ్ ప్రింటింగ్ వస్తుంది మీకు. అట్లా అసలు ఏర్పడదు. సెల్ఫ్ కంచి బార్డర్ వస్తుంది ఇట్లా బ్లాక్. ఓకే, మేము ఈ శారీస్ అయితే ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్పించేవాళ్ళం. ఎవరు ఎట్లా వాష్ చేసుకున్నారో తెలియదు కానీ కొన్ని వేల శారీస్ అమ్మామండి. కంఫర్ట్ ఉంటాయి. ముందైతే చాలా స్మూత్గా ఉంటాయి. మనం డే అంతా కట్టుకున్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కంఫర్ట్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ నేవీ బ్లూకి మంచి మెరూన్ రెడ్ పింకిష్ రెడ్, మరీ మెరూన్లా లేదు. నేను సేమ్ వేర్ చేసిన రెడ్ కలర్ కొంచెం డార్కే ఉన్నది, బాగుందండి. బ్లూకి రెడ్ ఇలా వస్తుంది. ఓకే, 1 శారీ. ఆనియన్ పింక్ సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ విత్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ 2 ఇంచ్ వరకు బ్లూ కలర్ కంచి బార్డర్ వస్తుంది. అండ్ చిట్టుపళ్ళు. బ్లౌజ్ ఎదురా దీనిలో వేరే ఉంటుంది. ఆనియన్ పింక్కి కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుందండి. నెక్స్ట్ బ్లాక్కి బ్యూటిఫుల్ అండి. బ్లాక్ అంటే ఎవర్ గ్రీను చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్లోరల్స్లా కాకుండా కొంచెం జామెట్రికల్లా కనిపిస్తుంది. చెక్స్ వచ్చి ఇట్లా బంచెస్. కాంట్రాస్ట్ మెరూన్ కలర్ చిటిపళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ రెడ్ బ్లౌజ్, బ్లాక్ విత్ మెరూన్ రెడ్. నెక్స్ట్ 2 శారీస్. నెక్స్ట్ మెజెంటా పింక్. ఇవి ఎన్ని శారీస్ ఉన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటున్నాయి. కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చే సమ్మర్లో అయినా హ్యాపీగా స్మూత్గా ఉంటుందండి. అస్సాం క్రేప్ అని చెప్తాం మేము ఈ శారీస్ని అయితే. స్మాల్ కంచి బార్డర్, బిగ్ కంచి బార్డర్లో కొన్ని వందల శారీస్ తెచ్చేవాళ్ళం. ఒక్కో కలర్కి 50 చీరలు. నేను కట్టుకున్న శారీ కూడా చాలా ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు గుర్తు నాకు. కొన్ని డిజైన్స్ అయితే మేము పర్టికులర్గా వీవర్ని అడిగి మళ్ళీ ప్రింట్ చేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆనియన్ పింక్, ఆనియన్ కాదు మెజెంటా పింక్ జామెట్రికల్ ప్యాటర్న్లా వచ్చింది విత్ కాంట్రాస్ట్ బ్లూ కలర్. డార్క్ నేవీ బ్లూ కాదు, కొంచెం లైట్ బ్లూలానే. చిట్టిపళ్ళు
జెరీ లైన్స్ వస్తుంది. ఇట్లా బ్లౌజ్ మెజెంతా పింక్కి నేవీ బ్లూ. 1 శారీ. బ్లాక్ విత్ రెడ్, బ్యూటిఫుల్ బ్లాక్. బ్లాక్లో ఏ ప్యాటర్న్ కట్టినా బాగుంటుందండి. కాంట్రాస్ట్ రెడ్ కలర్. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజే ఇట్లానే వస్తుంది. సేమ్ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ కొన్ని బండిల్స్ ఓపెన్ చేయక మీకు సెట్ వైజ్ కూడా ఉన్నాయండి. మెరూన్ రెడ్, డార్క్ రెడ్ కాదండి, టొమాటో రెడ్ లానే ఉంది. కాంట్రాస్ట్ బ్లాక్ కలర్. ఇప్పుడు ఇచ్చిన శారీకి కొంచెం రివర్స్ కాంబినేషన్. చిట్పళ్ళు అండ్ బ్లాక్ బ్లౌజ్, గ్రేష్ బ్లాక్ లా ఉంది. ఇలా 1 శారీ. ఫ్లోరల్లో కావాలా? సేమ్ కాంబినేషన్స్ ఉన్నాయండి. రెడ్కి బ్లాక్ ఫ్లోరల్. 1 శారీ. కొంచెం జిగ్జాగ్ డిజైన్ ఇక్కత్లాగా అనిపిస్తుంది. బ్లాక్ మెరూన్ రెడ్ 2 శారీస్. ఇది ఒక రకమైన ఈ బ్లాక్ కూడా కాదు, కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజే అండి. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తాయి మీకు. బ్లాక్కి రివర్స్ కాంబినేషన్, మెరూన్కి బ్లాక్, బ్లాక్ మెరూన్. మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ. వన్ శారీ. నెక్స్ట్ ఫ్లోరల్ స్మాల్ కాశ్మీర్ సిల్క్ డిజైన్ లాగా చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చాయి. మస్టర్డ్ ఎల్లో మీద ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ స్మాల్ కడీ బార్డర్ లాగా ఈక్వల్ లెంత్లో వస్తుంది. చిట్టుపళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. ఎల్లోకి ఆనియన్ పింక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మస్టర్డ్ ఎల్లోకి ఆనియన్ పింక్. 1 శారీ. ఆనియన్ పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో సేమ్ రివర్స్ కాంబినేషన్. దీనికి ఎల్లో బ్లౌజ్ వస్తుంది మీకు. ఆనియన్ పింక్కి కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే బార్డర్ వస్తుందో అదే కలర్తో బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్లో. 2 శారీస్. అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ ఆనియన్ పింక్. మళ్ళీ మిడిల్ సేమ్ కలర్ కాంబినేషన్స్ అండి. 4 కలర్స్ వచ్చేవి. మొత్తం కలర్స్ మాత్రం ఎక్కువ అవే ఉండేవి. మిడిల్లో మాత్రం ప్యాటర్న్స్ చేంజ్, కాంట్రాస్ట్ బార్డర్స్ చేంజ్ ఉంటాయి. మస్టర్డ్ ఎల్లోకి ఇలా ఫ్లోరల్ ఆల్ ఓవర్ వస్తుంది. ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ కడ్డీ బార్డర్, చిట్టుపళ్ళు అండ్ ఆనియన్ పింక్ బ్లౌజ్. ఎల్లోకి పింక్ బ్లౌజ్ వస్తుంది. ఇలా మస్టర్డ్ ఎల్లోకి చాలా బాగుంటుంది. పింక్ 2 శారీస్. చాలా డీసెంట్గా ఉంది కాంబినేషన్. చూడండి ఎంత బాగుందో. మింటి కలర్, చాక్లెట్ బ్రౌన్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో. చిట్పళ్ళు అండ్ బ్లౌజ్ ఎల్లో. మెంతికి మస్టర్డ్ వచ్చింది. 1 శారీ. సేమ్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి. బాతిక్ లాగా వచ్చింది ఆల్ ఓవర్. కాంట్రాస్ట్ స్మాల్ కంచి బార్డర్, ఈక్వల్ లెంత్, చిట్టిపళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. మెంతికి మస్టర్డ్ ఇలా. ఓకే, కాంబినేషన్స్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఎల్లో మనకి హల్దీలకి ఏం కట్టుకెళ్ళాలో తడిచిన ఏం కావద్దు అన్నట్టుగా చూస్తుంటారు కదా, ఒకసారి చూడండి. ఫస్ట్ టైం అయితే ఫస్ట్లో మేమందరికీ ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్పాం. ఎలా వాష్ చేశారు ఐడియా లేదు, కానీ కంఫర్ట్ చాలా అమ్మామండి. అసలుకి అందరూ రెగ్యులర్ డైలీ యూజ్కి కూడా మెత్తగా ఉంటాయి కదా, అందరూ కట్టుకుంటారు. మస్టర్డ్ ఎల్లోకి ఆనియన్ పింక్. ప్రీమియం క్వాలిటీ, లెంత్ వైజ్, క్వాలిటీ వైజ్ చాలా వస్తాయి. మీకు ఏదైనా ప్యాటర్న్ హిట్ అయితే తెలియంది ఏముంది. ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్, కొంచెం సెల్ఫ్ డిజైన్ వచ్చి సెల్ఫ్ కంచి బార్డర్. మస్టర్డ్ ఎల్లోకి ఆనియన్ పింక్. నెక్స్ట్ బిగ్ సైజులో కంచి బార్డర్ అండి. ఇవి కూడా అందరికీ ఉన్నాయి. నేను కూడా బ్లాక్లో పెద్ద బార్డర్లో ఒక శారీ, చిన్న బార్డర్లో అందరం తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, చాలా బాగుంటాయి శారీస్. సేమ్ కొంచెం జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చి ప్యారెట్ గ్రీన్కి కొంచెం డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ అనేది. కామన్గా లేకుండా మీకు మనకున్న కలర్స్లో అయితే మ్యాచ్ కాదు, కొంచెం డిఫరెంట్ లైట్ ఫ్లోరోసెంట్ గ్రీన్కి ఎల్లో మిక్సింగ్, గ్రీన్కి
ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చింది. చాలా డిఫరెంట్ కాంబినేషన్. బిగ్ సైజ్ కంచి బార్డర్ అండి. మీకు 1250 చెప్పాను. ఇది వచ్చేటప్పటికి 1600 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. చిట్టి పళ్ళు అండ్ బ్లౌజ్, సెల్ఫ్ ప్రింటింగ్ బ్లౌజ్. ఓకే, 2 శారీస్. నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లో కలర్ కాంబినేషన్ చేంజ్ అయింది. బేబీ పింక్, లైట్ బేబీ పింక్కి కొంచెం డార్క్ పింక్. సూపర్ ఉన్నది చూడండి. ఈ ప్యాటర్న్స్ ఓపెన్ చేయకపోతే అర్థం కావండి మీకు. కస్టమర్ వచ్చినప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇట్లా మీకు మడతలతో చూపించినప్పుడు ఈ ప్యాటర్న్ అర్థం కాక ఎప్పుడు ఫ్లోరల్లో కొంచెం ఎప్పుడు మనం తీసుకునే శారీస్నే తీసుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కట్టుకుంటే చాలా డిఫరెంట్ కనిపిస్తాం రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా. ఇప్పుడు ఇది ఉన్నది మీకు బేబీ పింక్. బ్లౌజ్ అనేది మీకు ఇలా సెల్ఫే వస్తుంది చక్కగా. చాలా బాగుంటుంది. పింక్కి పింక్, దీనిలో బ్లౌజ్ అండి. ఇది కాంట్రాస్ట్ లా కాకుండా ఇది రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. కాకపోతే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. మీకు ఆనియన్ పింక్ బ్లౌజ్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. బేబీ పింక్కి కొంచెం పింక్ కాంట్రాస్ట్ డార్క్ పింక్ 1 శారీ. బిగ్ బార్డర్లో 1600 అండి. బ్లాక్, బ్లాక్కి మెరూన్ రెడ్. ప్రతి ఒక్క సెట్లో బ్లాక్ వస్తుంది కదా. బాతిక్ చాలా శారీస్ అమ్మాం. ఓకే, బాతిక్ కాంట్రాస్ట్ కంచి బార్డర్. నెక్స్ట్ ఇచ్చేసే ఎల్లో గ్రీన్. మీకు ఈ డిజైన్ చూస్తే ఐడియా వచ్చి ఉంటుంది ఎన్ని అమ్మామో, ఎన్ని వందల శారీస్ అమ్మామో. మెహందీ గ్రీన్కి గ్రే కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఓన్లీ 1 or 2 శారీస్ ఉన్నాయనే మీకు సేల్ పెట్టేశానండి అంతే. లేకపోతే చాలా మంచి సేల్ ఉంటాయి ఈ శారీస్ మాకు. ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ ఎప్పుడు. కాకపోతే ప్యాటర్న్స్ మారుతుంటుంది కానీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ కాదు. ఏదో ఒకటి మళ్ళీ క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఒక ఫీల్, ఒక కంఫర్ట్ అనేది మనకి ఫీల్ అయ్యాక మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంటాయి. కాకపోతే పేర్లు మారుస్తుంటారు, ప్యాటర్న్స్ మారుస్తుంటారు. కానీ ఇది అనేది గ్రే అనేది ఎప్పటికీ ఉంటుందండి. ఇవ్వండి, ఇది సెల్ఫ్ ప్రింటింగ్ బ్లౌజ్ వస్తుంది. బిగ్ ఫ్లోరల్ బంచెస్ వచ్చి మెహందీ గ్రీన్కి అదొక రకమైన గ్రే డిఫరెంట్ కలర్ కాంబినేషన్. అది 1 శారీ, ఓన్లీ 1 ఉందండి. మస్టర్డ్ ఎల్లోకి ఇది ఒక రకమైన గ్రే కలర్ 1 శారీ 1600. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ వచ్చి గ్యాప్ బార్డర్ విత్ ఇక్కత్ బెనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి. చాలా చాలా లైట్ వెయిట్, అసలు బరువు వద్దు, మెరుపులు వద్దు, షైనింగ్ వద్దు, మాకు కంఫర్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోండి. చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్. మనం శారీ చేంజ్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ సీజన్లో సమ్మరే కదా, మనకి అన్ని ఒకేషన్స్ చాలా ఉన్నాయి. హ్యాపీగా మనం ట్రావెల్ చేయొచ్చు, లేదంటే డే అంతా వచ్చే సమ్మర్లో అయినా ఉంచుకోవచ్చు. అందరికీ తెలిసిన శారీసే. కానీ లేని వాళ్ళు, ఈ ప్రీమియం క్వాలిటీ మిస్ అయిన వాళ్ళు, ఎన్ని శారీస్ అయినా మనకి నడుస్తాయి. కాబట్టి కావాల్సిన వాళ్ళు కలర్ కాంబినేషన్ చూసుకొని బుక్ చేసుకోండి. బ్లాక్ మీద ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింటింగ్ వచ్చేసి గ్యాప్ బార్డర్ విత్ ఇక్కత్ డిఫరెంట్ ప్యాటర్న్, చిట్టిపళ్ళు అండ్ బ్లౌజ్. ఇవన్నీ సెట్ అయిపోయిందండి. ఒకటేనా? ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ ఈ బెనారస్ ఫ్యాన్సీలో అసలు కొత్త కొత్త ఫ్యాబ్రిక్ అండి. ఎంత బాగుందో శారీ. సెల్ఫ్లో వచ్చేసి సూపర్ శారీస్. వైన్ కలర్, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ అండి. మీకు సెల్ఫ్ కంచి బార్డర్ విత్ యాంటిక్ జెరీ కూడా కాదు, యాంటిక్ జెరీ కాదండి, సేమ్ వైన్ కలర్ జెరీ. జెరీ కూడా మనకి శారీ కలర్ జెరీ లాగా చాలా డిఫరెంట్. మళ్ళీ ఒక సింగిల్ లైన్ బ్లూ కలర్ రెడ్ టచింగ్ వచ్చిందండి. శారీ మొత్తం ఇలా బాతిక్ జిగ్జాగ్ డిజైన్ లాగా ఉన్నది. చాలా నీట్గా ఉంటుంది శారీస్. మిస్ చేసుకోకండి. ఈ ప్రైస్కి అయితే ఎప్పుడు రావు. ఫస్ట్ క్వాలిటీ శారీస్ ఇవన్నీ. రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చింది. వైన్ కలర్కి, లైట్ వైన్కి డార్క్ వైన్, చాలా డీసెంట్ శారీస్. మీకు ఒక్కసారి డ్రేప్ కూడా చేసి చూపిస్తాను. సింగిల్ వేసుకుంటే ఎలా ఉంటాయో చూడండి. చాలా లైట్ వెయిట్ శారీస్. మిస్ చేసుకోకుండా ఇలా ఫ్యాన్సీ. ఈ శారీస్ మడతతో తెలియదు మీకు, అందుకే ఫోల్డింగ్తో కాకుండా ఓపెన్ చేసి
చక్కగా వేసుకొని చూపిస్తున్నా. ఇలా వస్తుందండి సెల్ఫ్ బార్డర్. అండ్ నెక్స్ట్ మీకు ఇలా చాలా ఈజీ డ్రేపింగ్, చాలా లైట్ వెయిట్. ఎంత ఉంటుందిరా? 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ అండి. చాలా నీట్గా ఉంటుంది. శారీస్ చూసారా కట్టుకుంటే ఎంత బాగుందో. ఇలా వస్తుంది. ఓకే, ఇది బెనారస్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ నేమ్ మర్చిపోయాను కానీ క్రేప్ కాదు ఇది, అస్సాం క్రేప్. అన్ని స్మాల్ బార్డర్స్. ఇది డిఫరెంట్ ప్యాటర్న్. మళ్ళీ నెక్స్ట్ లేటెస్ట్ ప్యాటర్న్. చాలా చాలా శారీస్ అమ్మామండి, 3 శారీస్. అండ్ నెక్స్ట్ రస్ట్ కలర్, సేమ్ ప్యాటర్న్లో రస్ట్ కలర్. సేమ్ బాటిక్ జిగ్జా సెల్ఫ్ కంచి బార్డర్, ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్ వచ్చి విత్ సేమ్ జెరీలా అనిపిస్తుంది. విత్ థ్రెడ్ లైన్, అన్నిటికీ బ్లూ కలర్ థ్రెడ్డే వచ్చింది. మెరూన్ కలర్, చాలా లైట్ వెయిట్. మీకు తెలుస్తుంటే చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా బాగున్నాయి శారీస్. కొంచెం ప్యూర్ వెరైటీలో శారీ చేంజ్ చేసుకున్నప్పుడు డే అంతా ఉంచుకోవడానికి, ఎంప్లాయీస్ మీరు హై ప్రొఫైల్ వాళ్ళైనా ఎవరైనా కూడా చాలా డీసెంట్గా ఉంటాయండి శారీస్ మాత్రం. దీనిలో బ్లౌజ్తోనే స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్. సేమ్ అండి, చిట్ పళ్ళు అండ్ బ్లౌజ్. బాటిల్ గ్రీన్ అన్నీ 3 ఉన్నాయండి. 3 సెట్. మళ్ళీ బేల్ ఉంటే ఓపెన్ చేసి మరి ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కొక్క బండిల్ అలా 50-100 బండిల్స్లో ఎక్కడో కిందకుంటున్నాయి. 1 బై 1 ఓపెన్ చేసే లోపల లేట్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇదొక రకమైన గ్రేయిష్ బ్లూ, పికాక్ బ్లూ, నెమలి పింఛం కలర్ లాగా చాలా బాగుంది. సేమ్ ఈ జెరీనే చాలా డిఫరెంట్గా ఉంది, సిల్వర్ కాదు, శారీ కలర్ లాగా అలా ఇదైపోయింది. చాలా డిఫరెంట్గా ఉందండి. బెనారస్ ఫ్యాన్సీ శారీస్, పళ్ళు అండ్ బ్లౌజ్. నెక్స్ట్ కలర్ మెరూన్, మంచి మెరూన్కి ఇది గ్రీన్ పైపింగ్ లా వచ్చిందా, కాంట్రాస్ట్ బ్లాక్ కోర్ వచ్చింది. బ్లాక్ లైన్ వచ్చి బ్లాక్ కోర్ వచ్చింది. 1 శారీ. సేమ్ ప్యాటర్న్లో కొంచెం పీకాక్ బ్లూకి మళ్ళీ బ్లాక్ లైన్ విత్ బ్లాక్ కోర్ వచ్చింది. 1 శారీ. అండ్ నెక్స్ట్ పైతని. ఇక లెహెంగాలకైనా బాగుంటాయి, మీకు ఫ్రాక్స్కైనా శారీస్కైనా. ఇక ఎవర్ గ్రీన్ పైతని ట్రెండింగ్లో ఉండే పైతని. మీకు బాడీ వచ్చేటప్పటికి కలంకారీ ప్యాటర్న్ లాగా పికాక్స్ వచ్చేసింది. కాంట్రాస్ట్ యాంటిక్ సిల్వర్ జరీతో పైతని మీనా బార్డర్ ఉందండి. 8 to 9 ఇంచ్ వరకు యాంటిక్ సిల్వర్ విత్ మీనాకారీ వర్క్ వచ్చేసింది. మెరూన్ బాడీ చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ. ఇలా ఓపెన్ చేసి కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ. చిటిపళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, 1 శారీ. అన్నీ 1 2 ఉన్నాయి ఎక్కువ. అదైతే ఒకటే ఉందా? ఒకటే ఉందండి. ఇక క్లియరెన్స్ అన్నా కాబట్టి ఇక కలర్స్ అడుగుతారు వేయంగాల్ని, అందుకని ఇదొక పికాక్ బ్లూ, నేవీ బ్లూ, గ్రేయిష్ బ్లూ అండి. కాంట్రాస్ట్ మెరూన్ కలర్, రెడ్డిష్ మెరూన్, మీనాకారీ బార్డర్తో వచ్చింది. 8 to 9 ఇంచ్ వరకు, 1 సైడ్ 2.5 ఇంచ్ వరకు. చిట్టుపళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా 2 శారీస్. మంచి బాటిల్ గ్రీన్ శారీ అండి. బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్, బాతిక్ క్రాస్ లాగా ఇలా వచ్చేసింది, క్రాస్ లైన్స్ లాగా బాతిక్ డిజైన్లో. బాతిక్కి పైతని మీనాకారీ బార్డర్ యాంటిక్ జరీతో, సిల్వర్ యాంటిక్ జరీ, గోల్డ్ జరీ. ఇది సిల్వర్ ఉన్నాయండి, గోల్డ్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. మంచి బాటిల్ గ్రీన్కి మెరూన్ కలర్ పైతని, ఎవర్ గ్రీన్ ట్రెండింగ్లో ఉండే పైతని, బాతిక్ అన్నీ ఉన్నాయి శారీస్. మంచి రీజనబుల్ ప్రైస్, 1600 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. మెరూన్కి ఇది ఒక రకమైన బ్లాక్, గ్రేయిష్ బ్లాక్లా ఉంది కదా. బ్లాక్ ఏనరా? బ్లాకే.
మెరూన్కి బ్లాక్ లెహంగాకైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, 2 శారీస్ ఎన్ని ఉన్నాయిరా? 3 శారీస్. 3 శారీస్ సేమ్ ప్యాటర్న్లో కలర్ రివర్స్ కలర్ కాంబినేషన్, బ్లాక్కి మెరూన్ రెడ్. మెరూన్ రెడ్డేరా, పింక్ కాదు. చిట్టిపళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది. సేమ్ ఇప్పుడు నేను వేసుకునేది కూడా మ్యాచ్ అవుతుంది. కుట్టు బార్డర్ లాగా వస్తుందండి. బ్లాక్ మెరూన్, ఈ బ్లాక్ అనేది ఇక్కడ కలవదు. కుట్టు బార్డర్ లాగా విత్ యాంటిక్ సిల్వర్ జెరీతో మీనాకారీ బార్డర్, బ్లాక్కి మెరూన్ రెడ్. 3 శారీస్. లాస్ట్ వన్ అండి, ఇది ఒక రకమైన ఆరెంజ్ బాతిక్ వచ్చేసింది సిబోరి టచ్తో. ఆరెంజ్కి మెరూన్ రెడ్, సేమ్ కుట్టు యాంటిక్ సిల్వర్తో పైతనీ బార్డర్, వన్ సైడ్ 2 ఇంచ్ వరకు ఉన్నది అండ్ బ్లౌజ్. 2 శారీస్. ఇంత మంచి ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. ఎప్పుడు ఆఫర్ ఇవ్వలేదు అనుకుంటారు కదా, కాబట్టి చక్కగా అన్నీ బుక్ చేసుకోండి. ఏ శారీ కావాలన్నా వెంటనే 8886222579 నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అవైలబిలిటీ చెప్పగానే పేమెంట్ చేయండి సేమ్ నెంబర్కి. లేదంటే పేమెంట్ ఏదన్నా మీకు కలవకపోతే మళ్ళీ మా టీంని అడగండి. స్టోర్కి వచ్చి ఫీల్ అయి తీసుకుందాం అనుకుంటే వచ్చేసేయండి. కాకతీయ యూనివర్సిటీ సెకండ్ గేట్ ఆపోజిట్ లైన్ డెడ్ ఎండ్కి వచ్చి లెఫ్ట్ తిరిగితే ఫస్ట్ బిల్డింగ్. థ్యాంక్ యూ.